ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభు కృపను బట్టి మరి దేవుడు మనకు ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమైన మరి యొక్క పరిస్థితులలో ఇంకనూ అనేక సంఘాలు దేవుని వాక్యాన్ని వినటానికి ఇంకా అనుకూలించలేని పరిస్థితులు ఎన్నో సంఘాల్లో ఉన్నాయి. కనుక దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి కొద్ది సమయంలో మనం దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో యాకోబు పత్రిక 3వ అధ్యాయం నుండి 6వ వచనం వరకు కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనాన్ని చదువుదాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండిడి అని అంటున్నారు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, జీవం కలిగిన మా రక్షకుడు నాయన, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమ కలిగిన తండ్రివి, గొప్ప దేవుడు ప్రభువా, నీ ఉన్నతమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను కొనియాడుచు, నిన్ను ఘనపరుస్తూ, నిన్ను కీర్తిస్తున్నాం ప్రభు. నీ కొందనాలు సమయంలో నాయనా లేఖనంలో నుండి నాయన నీ మాటలు మాకు బోధించడానికి మీరు ఇష్టపడ్డారు. అందరూ బట్టి నీకు వందనములు దేవా. నాయన వినుచున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వినగలిగిన చెవు, గ్రహించే మనసు, చూచే కన్నులు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువా మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును రక్షకుడును గొప్ప దేవుడునైనా యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. ఇది నాలో అనేక మంది మరి బోధకులుగా ఉండి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, క్రీస్తుకు విరోధులు మరి వచ్చే దినాలలో మనం ఉన్నాం. వాక్య సత్యాన్ని గ్రహించకుండా వారి యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి ఈ దినాల్లో అనేక మంది వాక్యాన్ని బోధిస్తున్నారు. మనము దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారముగా ప్రభు మార్గంలో నడవటానికి ప్రభు మనకి కృప చూపించేలాగా, ప్రభు సహాయము చేయలాగా మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయములో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. మీరైతే బోధకుములని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఇక్కడేమని బోధిస్తుంది దేవుని యొక్క వాక్యము? మీరైతే బోధకుములనమని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు అని. అందుకని మనం సహోదరులుగా ఉంటారు. మనం ఐక్యత కలిగి, సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరమని కీర్తన గ్రంథము 133వ కీర్తనలో మనము చూస్తున్నాం. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనము అనేక విషయములో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మనం ఏమైపోతున్నాము? తప్పిపోవచ్చున్నాము. కనుక ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమును సుందుంచుకొన శక్తి గలవాడని. మనము మన శరీరాన్ని లోబడుచుకునే వారము ఉండాలి. ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయములో 9వ వాక్యాన్ని మనం చూస్తే, 20వ అధ్యాయము 9వ వాక్యములో, నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడైతేననుకు దగిన వాడేవాడు. పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతేననుకొనదగిన వాడు.
ఇక ఆ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, నా హృదయమును శుద్ధిపరుచుకుని ఉన్నాను, నా పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే అనుకొనగలిగిన ఎవడు పాపము తనకు తనగా పోగొట్టుకున్న లీడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంచేత యోహాను పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం 8వ వాక్యంలో మనం చూస్తే ఆ మాట మనకి కనబడుతుంది. 8వ వాక్యాన్ని చూద్దాం. మనం పాపం లేని వారమని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనలో పాపం లేదని మనము అనుకుంటే మనమే మోసపరుచుకుందాం, మనలో సత్యం ఉండదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఆ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని మనము ఘనపరుస్తూ ఆయన మార్గంలో నడిచే వారంగా ఉండాలని దేవుడు కోరుకున్న యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చూసినట్టయితే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతే తిప్పుతుము కదా. గుర్రాల్ని మన వైపు తిప్పుకుంటానికి మనకు లోబడేటట్టుగా వాటి నోటికి మనము కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుతుము కదా. ఆ విధంగా మనం శరీరాన్ని తిప్పుతూ వాటిని లోబర్చుకునే వారంగా ఉంటాం. కీర్తన గ్రంథంలో మనం చూస్తే 32వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చూద్దాం. 32:9. బుద్ధి జ్ఞానము లేని గుర్రములనైనను కంసరగాడిద వలని మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్టు వాటి నోరు వారితోనూ నారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. అవి మన దగ్గరికి తేబడాలంటే వాటి నోరు వారితోనూ కళ్ళెముతో బిగించి మనం వాటిని స్వాధీనపరుచుకుంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంటే అలాగే మరి ఓడలు కూడా మనం చూసినట్టయితే ఓడలు కూడా చూడు, అవి ఎంతో గొప్పవై పెనుగాలుకు కొట్టుకుని పోబడినను ఓడ నడుపు అని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగును చుక్కాని చేత రెప్పబడతాది. మిక్కిలి చిన్నదైన ఆ చుక్కాని చేత అంత పెద్ద ఓడ ఆ నడిపే వాని యొక్క ఉద్దేశ్యము చెప్పున ఆ చుక్కానిని మలిచినప్పుడు అతడు ఏ విధంగా ఆ చుక్కాని తిప్పుతాడో వాడంతా కూడా ఆ విధంగా నడవటానికి మరి అతని స్వాధీనంలో ఉంటాడు. అంత పెద్ద వాడ ఆ యొక్క చిన్న చుక్కానితో వాడను నడపటానికి నడిపేవాడు కెప్టెన్ లేక ఆ యొక్క వాడ నడిపే అధికారి స్వాధీనంలో ఉంటుంది. అంత పెద్దవాడైన. అలాగే మనము చూసినట్లయితే మనలో కూడా ఒక చిన్న అవయవం మనకుంది. మనమందరము చూసినట్లయితే చిన్న అవయవం. ఆ అవయవం ఏంటంటే దాని పేరు నాలుక. 4వ వచనంలో 5వ వచనంలో మనం చూస్తే, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది. ఏం చేస్తుందంట? అదిరిపడుతుంది, అతిశయపడుతుందని ఆ పుట్నోట్లో మనం చూస్తున్నాం. అదిరిపడుతుంది నేనే. ఈ నాలుక చిన్నదైనప్పుడు కూడా ఏ విధంగా దాన్ని మనం స్వాధీనపరుచుకోలేకపోతే ఆ నాలుక ఇష్టమైన విధానంలో మాట్లాడటానికి మరి అది దాని స్థానుసారంగా మాట్లాడుతుంటుంది. అందుకనే మరి మాటలు మనము చూసినట్లయితే అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. ఒక అడవిలో చిన్న నిప్పు పెడితే అది అడవంతా తగలడిపోద్ది. అటువంటిదని నాలుక మనకి తెలియజేస్తుంది. కనుక ఈ నాలుకని మనము చూసినట్లయితే అదిరిపడేదిగా ఉంటుంది. 12వ కీర్తన 3-4 వచనాలని కూడా చూద్దాం. కీర్తన గ్రంథములో 12వ అధ్యాయము
యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ ఏం చేస్తానంట? కోసి వేస్తానంటున్నాడు. అందుకని మన నాలుక మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకని మనము నాలుకను మన స్వాధీనములో ఉంచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. మా నాలుకల చేత మేము సాధిస్తాం, మేము ఆ యొక్క మాటల ద్వారా కార్యాలు జరిగిస్తామని మరి మానవుడు అనుకునేంటున్నాడని, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. పరువు కూడా యెహోవా ఎవడు అన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో చేరిన మనము ఈ నాలుక చిన్నదైన అనేకమైన ఇబ్బందులు కలిగజేసేదిగా ఉంటారు. వాలికను మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. 73వ కీర్తనలో కూడా మనం చూసినట్టయితే 8, 9 వచనాలు 73వ కీర్తనలో ఇక తాళి చేయుచు బలాత్కారము కీడును గూర్చి వారు మాట్లాడుదురు, గర్వముగా మాట్లాడతారు. మనుషులు ఎలా మాట్లాడతారట? గర్వముగా మాట్లాడతారు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయను. వారి నాలుక ఎక్కడ ఏం చేస్తుందంట? భూసంచారం చేసేదిగా ఉంటుంది. అందుకని మన నాలుకను మనము జాగ్రత్తగా కాసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గము జాగ్రత్తగా చూసుకొందునట్నాడు. కనుక 39వ కీర్తనలో మనం చూస్తే, నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గము జాగ్రత్తగా భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందునను నేను అనుకుంటుని. చిక్కము ఉంచుకున్నట దేవుని మాటలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే 35వ కీర్తనలో 28వ వాక్యాన్ని కూడా మనము చూస్తే, నా నాలుక నీ నీతిని గూర్చు నీ కీర్తిని గూర్చు దినమెల్లా సల్లాపములు చేయను. నా నాలుక నీ కీర్తిని గూర్చు నీ నీతిని గూర్చు నీ కీర్తిని గూర్చు దినమెల్లా సల్లాపములు చేయనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మరి దేవుని మాటలు మనము జ్ఞాపకం చేసుకుని మనం పరిశీలన చేసినట్లయితే యోధా పత్రికలో కూడా 1వ అధ్యాయము 16వ వాక్యములో మనం చూస్తే, వారు తమ దురాలోచన చొప్పున నడుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సొడుగువారు తమ నీతిని గూర్చి నిందించిన వారే ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వారి నోరు ఎలాంటిది పలుకుతుందంట? డంబమైన మాటలు పలుకుతుందని దేవుని యొక్క లేఖనాలు మనకి బయలుపరుస్తున్నాయి. గనుక ఈ మాటలు మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్లయితే 6వ వచనాన్ని మనము చేస్తాము. 3వ అధ్యాయం యాకోబు పత్రిక, నాలుక అగ్నియే, నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచమై. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసు. ఏం చేస్తుందంట? మాలిన్యము కలుగజేస్తుంది. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసేదిగా ఉంటుంది. ఒక మాట ద్వారా అనేకమైన ఇబ్బందులు కలుగుతాయి. ఈ నాలుక చిన్నదైనా మరి అనేకమైన ఎలాగ చిన్న నొప్పు పెద్ద అడవిని ఎలాగ తగలబెడుతుంది. నాలుక అనేకమైన కుటుంబాల్ని నాశనం చేస్తుంది, మనుషులలా కలహలలు రేపుతుంది. అనేక విధాలైన మాటలు మనకి తెలియజేస్తూ ఉంటుంది. 120వ కీర్తనలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 120వ కీర్తన
2వ వచనము నుండి కొన్ని మాటలు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపిస్తాడు. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. మోసకరమైన నాలుక అప్పుడే అబద్ధం ఆడుతుంది, అప్పుడే కాదంట, అప్పుడే అవునంటుంది, అప్పుడే కాదంట, వాళ్ళతో ఏదో చెప్తుంది, అది కాదంట. నాలుక చాలా ప్రమాదమైన, మరి చిన్న అవయమైన అనేకమైన ఇబ్బందులు కలుగజేస్తుంది. గనుక మనము జాగ్రత్తగా ఉంచుకోవాలి, చూసుకోవాలి. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 27వ వాక్యాన్ని కూడా ఒకసారి చూసినట్టయితే 16:27 వచ్చింది. పనికి మాలిన వాడు కీడును త్రవి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది. వారి పెదవుల మీద ఏముంది? అగ్ని మండుచున్నట్టున్నది. ఎక్కడ ఏదో కలహము రేపుతాం, ఏదో ఒక మాట ఎవరి మీదో అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ మాటలు, ఏయో లేనిపోని మాటలు కలిగించేది కాదు. కనుక మనము మన నాలుకను మనము స్వాధీనపరుచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మాటలు మనము జ్ఞాపకం చేసుకున్న మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో మనం చూస్తే 12:36, నేను మీతో చెప్పిన మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఈ మాటను మనం ఆలోచన చేసినట్లయితే, నేను మీతో చెప్పినది మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసిను. నీ మాటలను బట్టి నీతిమంతుడని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు. మన మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు చెందుతావు, మన మాటలను బట్టే అపరాధివని తీర్పు పొందుతావు. మన నోటిలో నుండి వచ్చిన, మన నాలుకతో పలికిన మాటలను బట్టి మనకు తీర్పు వస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువు మార్గంలో నడిచే వారముగా ఉండాలి. 15వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునే మీరు గ్రహింపరా. ఇవి మనుషులలో నుండి వస్తాయి. నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చినవే మనిషిని అపవిత్రపరచునని మనము గ్రహించుకునవాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. గనుక మనము ఆ యొక్క నోటితో పాపము చేయకుండా ఉండాలని, గనుక మాలిన్యము కలుగు చేయును. యాకోబు పత్రిక 3:6, నాలుక అగ్ని, నాలుక మన అవయములు ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేసి ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అదేం చేద్ది? ప్రకృతి చట్టానికి చిచ్చు పెడతా, అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుంది. కనుక మనము ఆ యొక్క నాలుకను స్వాధీనము చేసుకోవాలి. పాప బంధకాలను మనం విడిపింపబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం సొంత రక్షకునిగా అంగీకరించాలి. రోమాపత్రికలో మనం చూస్తే 10వ అధ్యాయము 9వ వాక్యములో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 10వ అధ్యాయము 9-10 వచనాల్ని మనం చూసినట్టయితే, అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడతావు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడేలనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయములో విశ్వసించును,
రక్షణ కలుగునట్లు నోటితో యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములను కడిగి పవిత్రపరచు, నా నాలుకను స్వాధీనపరచుకుంటానికి నీవు సహాయం చేయమని, నా నాలుకను నీ ఆధీనంలో ఉంచడానికి సహాయం చేయమని ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలి. మనం చేసిన పాపములన్నీ ఆయన యేసు ప్రభువా, నేను నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపుని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు మనం రక్షింపబడాలి అంటే ప్రభు మార్గంలో మాటలు మనము జాగ్రత్తగా విని ఆయన సన్నిధిలో మనం సాగే వారంగా ఉండాలి. యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేస్తాడు. సమస్త దుర్నీతి నుండి మన పాపమును మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రుడుగా చేస్తాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు మన కొరకు. మరి తన ప్రాణాన్ని శిలువ మీద బలియాగముగా అర్పించాడు. శరీరం నలగొట్టబడింది, ఆయన ఎవరి రక్తమంతా కార్చబడినది. ఆయన మన కొరకు బలి అయిపోయి సిలువ వేయబడి 3వ దిన సమాధి చేయబడి 3వ దినం లేచాడు. 3వ దినం లేచిన ప్రభువుని మనము ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఆయన కొరకు, ప్రభువా నా పాపముల కొరకు నీ బలి అయిపోయాడు, నాను చేసిన పాపములకు నీకు శిక్ష విధించబడింది, నా పాపములకు నేను ఒప్పుకుంటున్నా. నీ నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడుగా ఆయన సమస్త దుర్నీతులను మనలను పవిత్రులుగా చేస్తారు. ఏమైనా సహోదరి సహోదరులారా, యవనస్తులారా, యవనులారా, దేవుని ఎరగనటువంటి వారులారా, ఈ ఒక్క మాటలు వింటున్న మీరందరూ కూడా ప్రభువైన యేసు క్రీస్తుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన బిడలుగా చేర్చబడటానికి మీరు ఇష్టపడినట్లయితే ఇదే సమయము, ఇదే రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. నేడను సమయం ఉండగానే ప్రభువైన యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా ఆయన రాజ్యము కొరకు సిద్ధపడదాం. ఆయన రావటము, ఆయన రానాడు, నేడు రేపు వచ్చినప్పుడు మనము ఎత్తబడే వారం ఉంటాము, విడవబడే వారం ఉంటామా? మనమే ఆలోచన చేసుకొని మన నాలుకను స్వాధీనపరుచుకొని అబద్ధములు ఆడకుండా యథార్థమైన హృదయముతో ప్రభుని ఆరాధిస్తూ ప్రభు మార్గములో నడవటానికి మనమందరం కూడా సిద్ధపడి ఆయన సన్నిధిలో మనమందరము చేద్దాం. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవు, జీవం కలిగిన మా రక్షకుడు, దేవా లేఖనాల నుండి మాతో మాట్లాడారు. దేవా, అనేకులు బోధకులు కాకుండా కూడదని సహోదరులుగా ఉండాలని నువ్వు ఒక్కడవే బోధకుడు, మాకు ఉపదేశకుడు నువ్వు ఒక్కడవే. ప్రభువా, నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను కొనియాడి భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మా నాలుకను స్వాధీనపరుచుకోవాలి. చిన్న చుక్కాని ద్వారా వాడ ఏ విధమైన నడిపింపబడుతుందో మా నాలుక ద్వారా మేము పాపము చేయకున్నట్టు మేము మా నాలుకను కాసుకుంటానికి మీ కృపను అనుగ్రహించమని, అబద్ధములాడే నాలుకను మా తండ్రి మా నుండి తొలగించుకొని నీతిని, యథార్థతను ప్రభువా మేము కొనసాగించాలి. నీ సన్నిధిలో నిత్యము సాగే బిడలుగా ఉంటారు. కృప చూపించమని, నీ మాటలు విన్నా నీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి, కృప చూపించండి. ఎవరు ఏ బలహీనతలు ఉన్నా, ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులున్నా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకులైన వారు నాయన ఈ వాక్యాన్ని నీకు వందనాలు. వారి కుటుంబాలు ఆదరణ కలిగించండి, కృప చూపించండి. బలహీన ప్రభువా నన్ను కూడా బలపరిచి నాయన మా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించుకుని సంఘమును, విశ్వాసులను నాయన మీరే జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నిత్యము స్తుతించగలిగిన బిడలాగా సిద్ధపరచమని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపను అనుగ్రహించి
ఈ మాటలు పలకటానికి మీరు అనుకున్న కృపకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా దేశం మా రాష్ట్రాన్ని మా చుట్టుపక్కల ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రపంచ దేశంలో ప్రభా ఆయన మరి కరోనా వైరస్ వాళ్ళు ఎంతోమంది మరణించారు, ఎంతోమంది బలహీనలుగా ఉన్నారు. మీరే ఆదరించండి, కృప చూపించి నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. ఇతరులను ఇజ్రాయిల్ జ్ఞాపకం చేసుకోండి, యెరూషలేం క్షేమం దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడును గొప్ప దేవుడునైనా యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనం.